ఓకే. అది తీసుకుంటానన్నా నువ్వు? అవునన్నా తీసుకుంటా అన్న. చూసినావా? మొన్న చూసింటావు అన్న. అదే అంటాను. ఇప్పుడు నాకు ఇవరదాకా తమ్ముడు చెప్పిండంటే మా నడువికే 30 ఫీట్ల రోడ్డు తీస్తాం. అదే అన్న 30 ఫీట్ల రోడ్డు తీస్తే ఆ రేటు పెడతాము. రోడ్ లేకపోతే ఆ రేటు. ఇక రోడ్ లేకపోతే ఎంత? 1,50,000. రోడ్ లేకపోతే 1,50,000. రోడ్ తీస్తే? రోడ్ తీస్తే 2.5 అన్న. రోడ్ తీస్తే 2.5. ఓకే, 2.5. అంటే ఈ రోడ్ తీసిన జాగా ఎవరిదాకా పోతుంది ఇది? అది నాకు మధ్యలోకి రోడ్డు తీసేయాలన్న, మీ దాంట్లోకి పోద్ది అనుకుంటా. మధ్యలోకే రోడ్డు తీసేయాలన్న? 30 ఫీట్ల రోడ్డు తీసేయాలి, 33 ఫీట్ల రోడ్డు తీసేయాలి 11 గజాలతో. 11 గజాలతో తీసేయాలన్న? జీపీ నామ్స్ అదే అన్న ఇప్పుడు. అచ్చా అన్న. ఇప్పుడు 11 తీస్తే ఇప్పుడు అన్నకే మా మామకు అటు ఆయనది ఎన్నుకున్న జాగా ఆయన కూడా వాడుకోవచ్చు, ఏముందన్న మీరు చెప్పినాక వాడుకోవచ్చు. ఇంకేంటే అదే అంటున్నా. అదే వాడుకోవచ్చు. తోవన్నప్పుడు ఇక అందరికీ అధికారం ఉంటుంది కానీ వెనుక వాళ్ళకి కూడా. ఇప్పుడు 33 ఫీట్లు అంటే ఇప్పుడు ఇది తోవకి ఎంత పోతుంది ఇప్పుడు? కొట్టండి ఇప్పుడు అక్కడ ఎంత ఉంది పొడవు అనేది దాన్ని బట్టి కొడితే లెక్క తెలుస్తా అన్న. నువ్వు చూసి వచ్చినావు కదా? నేను చూసి వచ్చినా కానీ అంత పర్ఫెక్ట్ నేను కొడవలే కన్నా. 6,600 గజాలు అందాదా? అందాది ఏం లేదు కానీ ఒక 6 గుంటలు భూమి పోద్ది అన్న. 6 గుంటలా? అచ్చా. ఇప్పుడు 6 గుంటలు అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దానికైనా ఇప్పుడు ఇలా ఎంత 34 మిగులుతుంది. ఇప్పుడు అది మొత్తం 48. 48 గుంటలు. 48 గుంటలు. దానికే 6 పోయింది అనుకో 42 వస్తుంది. 42 వస్తుంది. 42 వస్తా అంటే ఇప్పుడు ఈ లెక్క అయినా ఇప్పుడు 1 మీద అవుతుంది కదా? అంతే అంతే, 1 మీద అవుతుంది. 1,5 లక్షలు అవుతుంది. కదా అంటున్నారు. ఓకే, మరి మా వీధి నువ్వు తీసుకుంటానంటే మరి నాకు భయం ఇస్తావా మరి? ఇస్తాను. ఓకే, మరి నేను కొంచెం నేను చేసి నీకు ఫోన్ చేస్తాను. ఓకే చేయండి. ఓకే సరే ఓకే. ఇలా బేరం చేసిన తర్వాత ఇప్పుడు ఇవ్వ అంటున్నాడు.